చంపడానికి, అక్కడ ఉన్న సైనికులను చంపడానికి చాలా తీవ్రంగా వేగంగా దూసుకుంటూ వెళ్ళి బాణాలు వేయాలి. ఆ నైపుణ్యం ముందే సాధించాలి, అప్పటికప్పుడు రాదది. ఇది పద్మవ్యూహాన్ని భేదించే రహస్యం. మళ్ళీ బయటకు వచ్చే రహస్యం ఏమిటి అనేది ఉంది చర్చ, కానీ అది భారతంలో లేదు, నాకు తెలియదు. మీరు ఎవరన్నా తెలుసుకుంటే మంచిది. బయటకు వచ్చే రహస్యం కూడా తెలియకుండా ఈయనకి ఇంక బయటికి రావడం తెలియదు. ఈయనకి అర్జునుడికి కృష్ణుడికి బయటికి రావడం కూడా తెలుసు. అటువంటిప్పుడు తండ్రి దగ్గర సలహా తీసుకుని వెళ్ళాలి. నాకు బయటికి వెళ్ళడం లోపలికి వెళ్ళడం తెలిసి అప్పటికి భీముడు అన్నాడు, అబ్బాయి వెడుతున్నావు, బయటికి రావడం ఎలాగా? నేను వెళ్ళాక వాళ్ళే బయటికి పోవడం ఉంటుంది, నేను వెళ్ళడం ఉండదని చెప్పాడు. ఇదే దుస్సాహసం అంటే. సాహసం చేయొచ్చు, దుస్సాహసం చేయకూడదు. ఈ మాటలు అనవసరం. నేను వెళ్ళాక వాళ్ళే పోతానయా, పెద్దనాన్న చెప్పేది వాళ్ళు పోతారు, 1,00,000 మంది పోతారు, వాళ్ళ శవాల మించి నేను ఇంటికి వస్తా అన్నాడు. అంత అలాగే ఉంటాయా పరిస్థితులు, మనం ఊహించినట్టే. అక్కడికి ఈయనలో లోపం చెబుతున్నా మొహమాటం లేకుండా, ఎందుకు కృష్ణుడు కాపాడలేదు? భక్తి పాండవులకు ఉన్నట్టుగా లేదండి. భక్తి చాలా అవసరమైన విషయం. నువ్వెంత పండితుడివైనా, జ్ఞానివైనా, పరాక్రమవంతుడైనా భక్తుడు కానివాడిని కాపాడాల్సిన అవసరం దేవుడికి లేదు. పాండవులందరికీ ఉంది. ఏదో ఒక దేవతని అఖండమైన ఉపాసన చేశారు. ధర్మరాజు సూర్యోపాసకుడు, భీముడు ఆశ్చర్యకరమైన విషయం చంద్రోపాసకుడు. చంద్రుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. దేవతల్లో చంద్రుడు కొన్ని వేల యజ్ఞాలు చేశాడు. భూమండలం మీద మళ్ళీ అన్ని యజ్ఞాలు చేసినవాడు భీముడు ఒక్కడే. ద్రౌపదీదేవి ఈయన దగ్గర కూర్చున్నప్పుడల్లా మడిబెట్ట తడిబెట్టే సరిపోయింది ఆవిడికి. యజ్ఞం పక్కన కూర్చోవడం ఉపవాసం, అంతే. యజ్ఞాలంటే అంత పిచ్చి భీముడికి. చంద్రుడు చేసినని చేయాలి. పైకి తన కొడుక్కి సుత సోముడు అని పేరు పెట్టాడు. సోముడే నాకు సుతుడు రూపంలో పుట్టాడు, అందుకని సుత సోముడు అని పేరు పెట్టాడు. భీముడు చంద్రోపాసకుడు, అర్జునుడు శివోపాసకుడు, నకులుడు అశ్వినీ దేవతల ఉపాసకుడు. చాలా అందంగా ఉంటాడు, అందుకని అశ్వినీ దేవతలు అంటే అమితమైన సౌందర్యం. ఇప్పటికీ సౌందర్యం కావాలంటే బ్యూటీ క్లినిక్కి వెళ్ళి డబ్బులు తగలేసుకోకండి, అశ్వినీ దేవతలను ఉపాసించండి, బోళ్ళ అందం వస్తుంది, ఫ్రీగా వస్తుంది, రూపాయి ఖర్చు లేకుండా. అశ్వినీ దేవతలను ఉపాధి. పైగా ఆయన అందమే ఆయనకి ఇబ్బంది పెట్టింది. భారత యుద్ధంలో మరో రహస్యం ఏమిటంటే, ధర్మరాజు చేతుల్లో శల్యుడు లాంటి వాడు చనిపోయాడు, మహావీరుడు. భీముడి చేతుల్లో చాలామంది పోయారు. అర్జునుడి చేతుల్లోనూ మహావీరులు చాలామంది పోయారు. సహదేవుడి చేతుల్లో కూడా శకుని, ఉలూకుడు లాంటి వాళ్ళు పోయారు. ఏ ఒక్క మహావీరుణ్ణి చంపనవాడు నకులుడు ఒకడే. ఆటలో అరటిపంటలే మిగిలిపోయాడు. ఈయన చంపిన మహావీరులు ముగ్గురు. వాళ్ళు ముగ్గురు కర్ణుడి కుమారులు. కర్ణుడు కాదు, కర్ణుడు కుమారులు 10 మంది ఉన్నారు, అందులో ముగ్గురు వేసాడు, అంతే. అదొకటి తప్పితే ఏం లేదు ఇక్కడ. ఎందుకున్నాడో తెలుసా? అందానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళ జీవితాలు బాగుండడం కోసం చెబుతున్నా. నకులుడు ఎంతసేపు అందరూ పొగుడుతూ ఉంటే, పైగా ముఖ్యంగా ద్రౌపదిని అడిగారు, 5గురిలో ఎవరు అందంగా, ఇంకా అందాల పోటీ ఆవిడకంటే ఎవరు పెడతారు మరి? అందుకని అడిగితే ఏం అనుమానం లేదు, నకులుడే అందగాడని చెప్పింది. ఇంకా ఆయన నేను అందగాడు అని బాణాలు పట్టుకోవడం మానేసి, అందుకే ఎవడో దొరకలేదు. అందం మీద దృష్టి పెట్టామంటే చదువు నాశనం అవుతుంది. మన అందం మీద దృష్టి పెడితే మన చదువు నాశనం అవుతుంది, వాళ్ళ అందం మీద దృష్టి పెట్టినా మన చదువే నాశనం అవుతుంది. అందాన్ని ఏదో ఒక భగవంతుడు సహజంగా ఇచ్చేటువంటి అందం అది ఉంది, దాన్ని ఇంకో పెంచుకోవాల్సిన పనే లేదు. అక్కడ శుభ్రంగా ఉంటే చాలు. కానీ నకులుడు అందరూ అందగాడు భారతం చదివాక అర్థం, ఈయన అందరూ అందగాడు అని చెడగొట్టారు ఈయన్ని. అందుకే ఎవడు ఒక్క వీరుడు ఈయన చేతిలో దావలేదు. వెళ్ళడం రావడం ఇడ్లీ ఖర్చులు మిగిలేదు ఇక్కడ. ఎందుకంటే లోపల ఉండిపోయింది ఫీలింగ్, నేను అందగాడు, నా శరీరం మీద బాణం పడ్డానికి వీలేదు. అవునే ఇవిడేమి ఏం చేస్తావు ఇక్కడ? ఆయన చేసిన మహాయుద్ధం ఏంటంటే, అశ్వత్థామతో ద్వంద్వ యుద్ధం చేసి కాస్త అతన్ని రథం మించి కిందికి పడగొట్టగలిగాడు. ద్వైరథ యుద్ధం అంటారు దానికి ధృతరాష్ట్రుడు కూడా ఆశ్చర్యపోయాడు. అదొక్కటే జరిగింది 1 గంట సేపు. తర్వాత అశ్వత్థామ చెలరేగిపోయాడు, అది వేరే విషయం. ఇది వీళ్ళ ఉపాసనలు. సహదేవుడు అగ్ని ఉపాసకుడు. ఆయన కుమారుడికి శృతసేనుడు అని పేరు పెట్టాడు. ఎందుకంటే అగ్నికి శృతసేనక అని ఒక పేరుంది, అగ్ని పేరు ఆయన కుమారుడికి పెట్టాడు. వీళ్ళందరూ ఉపాసకులు. ఏదో ఒక ఉపాసన. ఇందులో కృష్ణోపాసకులు ఎవరు లేరు, కానీ వీళ్ళందరినీ కాపాడింది కృష్ణుడే. కారణం, కుంతీదేవి శ్రీకృష్ణుడిని ఉపాసన చేసింది. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్చిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఇది నిత్యము పాడుకునే పద్యం ఆవిడ. అది పిల్లల్ని కాపాడింది. పైగా దేవతోపాసనలో పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. నేను సూర్యుడిని ఉపాసిస్తున్నా, కృష్ణుడు కాపాడుతాడు, రెండూ ఒకటి కాదమ్మా. సూర్యనారాయణమూర్తి గమనించండి, అందులో నారాయణ అంటే ఆయనే, లేకపోతే సూర్యమూర్తి అంటే ఒట్టి గోళం, హీలియం వాయువు తప్పితే ఏం లేదు అందులో.
సూర్యమూర్తి అంటే ఒట్టి గోళం, నారాయణుడు అందులో ఉండబట్టి ఆయన వెలుగుతున్నాడు. లేకపోతే ఏం వెలుగుతారండి చిచ్చుబుడ్డి? భగవత్ తేజస్సు అందులో ఉండబట్టి కదా. అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాదిస్తున్నాడు, నారాయణమూర్తిని ఉపాదిస్తున్నాం, సత్యనారాయణమూర్తిని ఉపాదిస్తున్నాడు, నారాయణమూర్తిని ఉపాదిస్తున్నాం. లోపల దైవం రూపం ఏదనేది ముఖ్యం కాదు. ఏ ఉపాసనలో ఉన్నవాళ్ళు మారక్కర్లేదు. ఆ ఉపాసన చేస్తున్న దైవమే సర్వాంతర్యామి, ఆయనే కృష్ణుడు, ఆయనే శివుడు, ఆయనే సత్యదేవుడు అని ఆరాధన చేస్తే అందరూ దేవతలు మనని కాపాడుతారు. హిందూ ధర్మంలో ఉండే గొప్ప అడ్వాంటేజ్, ఇంగ్లీషులో చెప్పాలంటే గొప్ప సౌకర్యం ఇది. ఒక రూపాన్ని పట్టుకుని వేలాడాల్సిన కర్మ మనకేం లేదు. సోమవారం ఒక రూపం, మంగళవారం ఒక రూపం, బుధవారం ఒక రూపం, ఖాళీగా ఉంటే అపురూపం అంతే. 100 రూపాయలు ఉన్నాయి. మతం మార్పిడికి వేరే మతాల్లోకి మారాల్సిన కర్మ మన మతంలోనే మొత్తం 100 దూకుడు దూకచ్చు, ఏం అభ్యంతరం లేదు. ఇక్కడ అన్ని పండుగలు మనమే. ఇంత వైవిధ్యం, ఇంత బహుళార్థ సాధక ప్రయోజనాలు మరో మతంలో ఉండవండి, హిందూ మతంలో తప్ప. నీకు ఒకవేళ నమ్మకం ఆంజనేయ స్వామి మీద లేదు, రావణుడు పట్టుకో, రావణుడి మీద లేదు ఆంజనేయ స్వామిని పట్టుకో, ఆ రావణుడు ఆయన పట్టుకుంటాడు. ఆ నమ్మకాలు అన్నిటినీ కాపాడుతుంది ఇక్కడ. అందుకని వీళ్ళందరూ ఉపాసనలు ఉన్నాయి, అందువల్ల అభిమన్యుడికి ఏ ఉపాసన లేదు, కోపం తప్ప. ఆయన పేరు చూడండి, చిన్నప్పుడే పెట్టారు ఆ పేరు, అభిమన్యుహు. మన్యు అంటే కోపం. వేదం చదివిన వాళ్ళకి బాగా తెలుసు. పూర్ణాహుతి చేస్తూ చెబుతారు, మన్యురకారిషీన్నమో నమః, మన్యురకారిషీన్నమో నమః, మన్యు కర్తానాకం కర్త, మన్యు కారయితానాకం కారయిత, మన్యు కరోతి నాకం కరోమి, ఏషవో మన్యు మన్యవే స్వాఖ. ఏదైనా పని చేస్తే కోపం చేసింది నేను చేయలా, నాలో ఉండే కోపం కారణంగా చేశా. కోపమే కర్త, నేను కర్త కాదు. కోపమే ప్రేరేపించింది, నేను ప్రేరేపించలేదు. కోపమే చేసింది, నేను చేయలేదు. ఆ కోపం అనే దాన్ని, దిక్కుమాలిన కోపాన్ని ఈ యజ్ఞాగ్నిలో దగ్ధం చేస్తున్నా. పూర్ణాహుతి కార్యక్రమం ఎంత గొప్పదో ఆలోచించండి అమ్మ. ఎంత గొప్ప మంత్రాలు ఇవి. ఆ మంత్రాలకు అర్థం తెలిస్తే ఎంత ఆనందంగా చేస్తాను దాన్ని. కామం, కామవాంఛ, ఈ కోరికల విషయం కూడా అంతే. కామకర్త అనాకం కర్త, కాహం కర్త, కామకర్త అనాకం కర్త, కామ ప్రేరయిత అనాకం ప్రేరయిత, కామకరోతి నాకం కరోమి, ఏషవో కామకామాయ స్వాహ. నాలో ఉండే కామవాంఛ జీవితాన్ని ఇంత నాశనం చేసింది, కాబట్టి ఆ కామాన్ని నేను ఈ అగ్నిలో దగ్ధం చేస్తున్నా అని పూర్ణాహుతి నాడు దగ్ధం చేస్తాం. పూర్ణాహుతికి అందరూ రావాలి. అందులో చుట్టూ ఉన్న సామాన్లన్నీ పట్టుకెళ్ళి పాడేయడం కాదు, మనలో ఉండే దుర్గుణాలన్నీ అందులో పాడేయాలి. మొత్తం ఏముంటే పట్టు చీరలు కూడా పాడేస్తున్నారు, బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి. ఎవరికైనా దానం ఇవ్వాలి, చీరలు పట్టుకెళ్ళి అగ్నిలో పడేయడం ఏంటంటే పిచ్చి ఆలోచన. మనకు బాగా ఓవర్ యాక్షన్ అలవాటు. పడాయి మొత్తం పడాయి, ఈ విషయమని కూడా పడితే వదిలిపోతుంది. అసలు ఏది చెప్పినా అతి, అందులో ఉన్నది నీలో ఉండే కామ, క్రోధం, లోభం, మోహం, వాటిని దగ్ధం చేయబోయా అంటే ఊళ్ళో వస్తువులన్నీ పట్టుకొని అందులో మారేస్తావు, దాన్ని పుణ్యం అంటాం. ఇక్కడ ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. ఇక్కడ ఈ కుడి శరీరం ఇలాగే ఉంది, అక్కడ ఏదో దగ్ధం చేసి ఏం కలిసి వచ్చింది, మన జీవితం ఏం మారింది? ఎన్ని యజ్ఞాలు చూసినా, ఎన్ని పూర్ణాహుతులు చూసినా, ఎంత మసి తీసి మొహం మీద పెట్టుకున్నా మసి మిగిలింది, మొహం అలాగే ఉంది. దగ్ధం చేయవలసిన దాన్ని దగ్ధం చేయాలి, కానీ ఊళ్ళో వస్తువులన్నీ పట్టుకొచ్చి దగ్ధం చేస్తారు. వస్తు సంస్కృతి పెరిగింది, మనకి వాస్తవం పోయింది. ఆ అభిమన్యుడు కోపాన్ని జయించలేకపోయాడు. అందుకే రంగంలోకి వెళుతుంటే నా సారథి చెప్పాడు, పద్మవ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి పోనే, కుంభస్థలాన్ని కొట్టాలంటే చెప్పాడు. అంత తేలిక కాదయ్యా, నా మాట విని. ఎందుకంటే ఈ సారథికి 80 ఏళ్ళు, ఈయన అర్జునుడు సారథి. అర్జునుడు కృష్ణుడు సారథ్యం వహించడం వల్ల డేట్స్ ఖాళీ ఉండి ఇక్కడ కాల్ షీట్ ఇచ్చాడు, లేకపోతే అక్కడే ఉంటాడు. నేను మీ నాన్నగారి సారథిని. అర్జునుడు నివాత కవచ కాలకేయాదులు జయించినప్పుడు కూడా నేను ఉన్నానయ్యా. ఎంత యాతనో నాకు తెలుసు. పిల్లాడివి, చెప్పినట్టు విను. ద్రోణాచార్యుడి దగ్గరికి వద్దు. కింద చాలామంది కొండపెంకులు ఉన్నాయి. ద్రోణం అంటే ఎలాగో కొండపెంకు మూత, అందుకని కింద కొండపెంకులు చాలా ఉన్నాయి. ఒక 5-6 వేసి దుర్యోధనుడు కొడుకుల్లో, దుశ్శాసనుడు, నీకు కాస్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు వెడదామంటే రథికుడు చెప్పినట్టు సారథి వినాలి. ఇవాళ నా ముందు ద్రోణాచార్యుడు కాదు, కృష్ణార్జునులే స్వయంగా వచ్చినా మాడి మసి అయిపోవడం ఖాయం. ఈ మాట కొడుకు నోట రావచ్చా? అందుకు అభిమన్యుడు వెళ్ళిపోయాడు. కృష్ణార్జునులు సైతం పందెం పెట్టాడు ఆయన. కృష్ణార్జునులిద్దరూ స్వయంగా వచ్చినా నా ముందు మట్టి అయిపోవడం ఖాయం. ఏమైపోతాడండి? పైగా ఆ సారథిని ఆక్షేపిస్తూ అంటాడు వ్యాసభారతంలో, పతంగమివజ అగ్నౌష అంటాడు. మిడత అగ్నిలో ప్రవేశించినట్టుగా నేను కౌరవ సైన్యంలో ప్రవేశిస్తున్నా. అదేం మాట? అపశ్యకులపు మాట. మిడత అగ్నిలో ప్రవేశిస్తే మిడత పోతుందా, అగ్ని పోతుందా? మిడతే పోయింది. ఈ పిడత మాటలు ఎలా ఉన్నాయి ఇక్కడ?
చేయబోతున్నది భయంకర సంగ్రామం అని నువ్వేం మాట్లాడుతున్నావో కూడా చూసుకోవట్లేదు. ఆవేశం కోపం మనిషి ఇలా మాట్లాడిస్తుంది. తర్వాత మనం మాట్లాడిన వాటికి మనమే 100 సార్లు కాళ్ళు పెట్టుకోవాలి, ఉపయోగమే లేదు. బాణం వేసి కుట్టినా, బాంబు పెట్టి పీల్చినా అవన్నీ ఆపరేషన్తో బయటికి తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనస్సులో గుచ్చుకున్న మాటలు ఎవరూ బయటికి తీయలేరు. మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చేత కాకపోతే మౌనంగా ఉండాలి. అందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ సారథికి అనిపించింది వీడికి ఏదో మూడింది, మనకి ఇవాళ మధ్యాహ్నమే సెలవు ఖాయం అనుకున్నాడు ఆయన. ఇది 1 గంట తెమిలిపోతుంది, ఇది మధ్యాహ్నం శుభ్రంగా ఇంటికి పోయి నేను మా ఆవిడ సినిమాకి వెళ్ళిపోవచ్చు, కొత్త సినిమా వచ్చింది, ఎందుకు వచ్చింది, వీడు ఉండడు, ఉద్దయ్య అంటే పోరాడతానంటాడు అని వెళ్ళాడు. ఏం చేస్తాడు? కానీ అఖండమైన యుద్ధం చేశాడు, అందులో సందేహం ఎలా. అభిమన్యుల యుద్ధం మీకు కురుక్షేత్ర నాటకంలో ఉంటుంది, సినిమాల్లోనూ చూపించారు. మీకు ఇంకా బాగా చూడాలంటే భక్తి టీవీలో 1818 భాగాలు